ఎలా పెడతారు దానికి పెట్టుబడి? అంటే ఇంతకు ముందు హడ్కో లోన్స్ తీసుకోవడం అవి వస్తే ఎక్కువ రావు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంది దాన్ని అమ్మి అని. ఇక్కడే అసలు సమస్య ఉంది. విత్తు ముందా, చెట్టు ముందా, గోడు ఉందా, గుడ్డు ముందా లాంటిది. ఇప్పుడు 40 కోట్లకు వేలం వేస్తే కొంటారా? అప్పుడు దాన్ని ఏం చేయాలంటే దశల వారీగా ముందు ఇవాళకి వాళ్ళ వేలం వేస్తే, జగన్ సర్కార్ వేసింది వేలం ఫ్లాట్లు, ఎవడు కొనలేదు చూసాం కదా. చంద్రబాబు గారు కాబట్టి ఇప్పుడు కొంటారు ఖచ్చితంగా. ఎకరం 2 కోట్లకో 3 కోట్లకో 4 కోట్లకో వీళ్ళు అమ్మారనుకోండి, 1000 ఎకరాలు ఎంత వస్తుంది? 4,000 కోట్లు వస్తాయి. దాంతో ఒక ఈ డెవలప్ చేసేసి ఏది దాన్ని ఏమంటారు, జనానికి పట్ట ఇచ్చేసారు అనుకోండి ఫ్లాట్లు, వాళ్ళ కన్స్ట్రక్షన్ బిగిన్ అయిపోతుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ బిగిన్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్ గా భూమి వాల్యూ పెరిగిపోతుంది. చుట్టూ భవనాలు ఉన్నప్పుడు పెరిగే వాల్యూ తొందరగా పెరుగుతుంది. మీరు చూడండి, ఊరి చివరన కట్టే ఇంటికి 30,000 40,000 ఉంటది, 30 లక్షలు 40 లక్షలే ఉంటది. దాని చుట్టూ ఇల్లు చేరినాయి అనుకోండి, ₹1,00,00,000 వెళ్ళిపోతుంది. ఇదివరకు ఒకటిపల్లి ఎన్నైంది ఊరి చివర. అప్పుడు మియాపూర్ అయితే నాకు తెలిసి నేను హైదరాబాద్ లో జెమినీలో జాబ్ చేసే టైంలో 15 లక్షల రూపాయలకి ఫ్లాట్ అన్నారు, 25 లక్షల రూపాయలకి వెళ్ళా అన్నారు. అసలు ఆ మూలకు వచ్చి ఎవడుంటాడు అని చెప్పి నేను వాస్తవంగా బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నేను విజయవాడలో ఇల్లు తీసుకున్నాను కానీ అక్కడికి తీసుకోవాలి. అదే ఇవాళ అదే వెళ్ళా మనం చూస్తే 2 కోట్లు. అంటే అది చుట్టూ చేరిన